కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియరా? అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ చేశారా? హలో, ప్లీజ్ మ్యూట్ ఆన్ చేసి మాట్లాడండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? క్లియర్? ఓకే, నేను ప్రొసీడ్ అవుతున్నాను. నెక్స్ట్ ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ప్రేమ్, ప్రసాద్, కవిత, వర్మ, నూరి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. మా మహాలక్ష్మి, నిన్నటి క్లాస్ లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. క్లియర్? ఓకే గైస్, డన్. సో నిన్నటి క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, వాటికి సంబంధించిన వెండార్స్ ని ఎలా క్రియేషన్ చేయాలి, డొమెస్టిక్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ అంటే ఏంటి, వన్ టైం అంటే ఏంటి, ఏ విధంగా నెంబర్ రేంజెస్ ఇవ్వాలి అనేది కూడా మనము క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్ లో వచ్చేసి మనకి నిన్న మనం వెండార్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేసాం. ఈరోజు అమౌంట్ ఎలా పే చేయాలి, అమౌంట్ అనేది ఏ విధంగా పే చేయాలి అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. ఇప్పుడు వెండార్ మాన్యువల్ పేమెంట్ అంటారు. వెండార్ మాన్యువల్ పేమెంట్స్. ఈ వెండార్ మాన్యువల్ పేమెంట్స్ అనేటివి మనము ఎన్ని రకాలుగా పే చేయొచ్చు అనేది ఇక్కడ మనము క్లియర్ గా చూస్తాం. ఓకే, ఎక్సెల్ కనబడుతుందమ్మా? క్లియరా? ఓకే, ఇక్కడ చూడండి. వెండార్ పోస్టింగ్ FB60 లో పోస్ట్ చేస్తాం. వెండార్ పేమెంట్ FB53 లో మనం క్లియర్ చేస్తాం. వెండార్ లైన్ ఐటెం డిస్ప్లే FB11L లో చెక్ చేస్తాం. ఓకే, ఇవి మనకు తెలుసు ఆల్రెడీ. బట్ ఈ పేమెంట్ చేసేటప్పుడు ఎలా పే చేయొచ్చు? స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి? టోటల్ అమౌంట్ క్లియరింగ్. అట్ ఏ టైం మనం టోటల్ అమౌంట్ ని అట్ ఏ టైం క్లియర్ చేయగలుగుతాం. దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ క్లియరింగ్ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వాయిస్ మనకి 10,000 ఉంది, మరొక సెకండ్ ఇన్వాయిస్ 10,000 ఉంది, థర్డ్ ఇన్వాయిస్ 10,000 ఉంది, టోటల్ కలిపితే 30,000. ఈ 30,000 సింగిల్ పేమెంట్ లో క్లియర్ చేయడం, అట్ ఏ టైం టోటల్ క్లియర్ చేయడం. ఓకే, లేదా ఇన్వాయిస్ 1 ఉంది, ఇన్వాయిస్ 2 ఉంది, ఇన్వాయిస్ 3 ఉంది. సో సింగిల్ ఇన్వాయిస్ 1,000 రూపీస్, 10,000. ఆ 10,000 ని అట్ ఏ టైం క్లియర్ చేయడం. 3 ఇన్వాయిస్లు ఉన్నాయి, ఒక ఇన్వాయిసే క్లియర్ చేయడం, లేదు రెండో ఇన్వాయిస్ కూడా క్లియర్ చేయడం. అంటే సింగిల్ గా క్లియర్ చేయడం, అలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ పార్షియల్ క్లియరింగ్. పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటి? అట్ ఏ టైం 90% అమౌంట్ ఇన్వాయిస్ క్లియరింగ్. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ 20,000 ఉంది, ఇక్కడ 80,000 లేదంటే 50,000 ఉంది. సో ఇక్కడ 30,000 ఉంది. 3 కలిపితే మనకి 1,00,000 అవుతుంది. 3 కలిపితే 1,00,000 అవుతుంది. 3 కలిపితే 1,00,000 అవుతుంది. ఇప్పుడు ఈ 1,00,000 లో 95% క్లియర్ చేయడం అమౌంట్. అంటే 95% అంటే ఎంత? 95,000 అనుకోండి. 95,000 అమౌంట్ క్లియర్ చేయొచ్చు. ఎలా అనేది కూడా మనం చూస్తాం. 95% క్లియర్ చేయడం. ఓకే, దాన్ని పార్షియల్ క్లియరింగ్ అంటారు. దాన్ని ఏమంటారు? పార్షియల్ క్లియరింగ్ అని చెప్తాం. సో తర్వాత రెసిజువల్ క్లియరింగ్. రెసిజువల్ క్లియరింగ్ అంటే ఏంటి? ఇప్పుడు 95% అంటే ఇంకా ఎంత ఉంటుంది అమౌంట్? 5,000 పెండింగ్ ఉంటుంది. ఈ 5,000లో 2,000 క్లియర్ చేయడం. రెసిజువల్ అంటే హాఫ్ అమౌంట్ క్లియర్ చేయడం. ఇంకా ఎంత ఉంటుంది? 3,000 ఉంటుంది. ఆ 3,000 లో మళ్ళీ 1,500 క్లియర్ చేయడం. ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 1,500 ఉంటుంది. అట్లా హాఫ్ అమౌంట్ క్లియర్ చేయడం. దట్ ఈస్ కాల్డ్ రెసిజువల్ క్లియరింగ్ అంటాం. సో వీటిని క్లియర్ చేయాలంటే ఫస్ట్ మనము టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ ఆర్ కస్టమర్ OB A3లో మనం ఏం చేస్తామంటే OB A3లో
మనము ఫస్ట్ వెండర్ కి కస్టమర్ కి సంబంధించి ఒక టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని ఎక్కడ అసైన్ చేయాలి బ్యాక్ ఎండ్ లో? వెండర్ చేంజెస్ XK02లో చేంజెస్ చేయాలి. XK02. ఓకే, చూద్దాం. నిన్న మనం చేసాం కదా, వాటిలో చెక్ చేద్దాం. SAP ఓపెన్ చేస్తున్నాను. యూజర్ తీసుకుంటున్నా, పాస్వర్డ్ ఇస్తున్నాను. ఓకే, నిన్న మనం చేసాం కదా, ఒకసారి చెక్ చేద్దాం. FBL1N ఎంటర్. ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇద్దాం. ఇక్కడ వాల్మార్ట్ కదా, వాల్1. నిన్న మనం పోస్ట్ చేసాం కదా, ఆ పర్సన్ ని సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ వాల్1 అని ఇవ్వం. ఇక మనం కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి. ఓకే, నిన్న మనం పోస్ట్ చేసాం కదా, నిన్న బెల్ ఐకాన్ కనబడింది. ఈ రోజు ఏం కనబడుతుంది? ఇక్కడ ఓవర్ డ్యూ అని చూపిస్తుంది. ఓకే, మీకోసం మళ్ళీ ఒక న్యూ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు 5 lakhs ఒక ఇన్వాయిస్ ఉంది, 50,000 ఒక ఇన్వాయిస్ ఉంది. అంటే టోటల్ గా 5,50,000 ఉంది. సో ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తానంటే, మళ్ళీ ఒక 50,000 ఇన్వాయిస్ న్యూగా జనరేట్ చేస్తా. FB60లోకి వెళ్దాం. న్యూ సెషన్ తీసుకుంటా. FB60. నిన్న ఏ పర్సన్ మీద ఇన్వాయిస్ పోస్ట్ చేశానో అదే పర్సన్ మీద మళ్ళీ ఒకసారి ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాను. న్యూ ఇన్వాయిస్ కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు డేట్ ఇస్తున్నాను. త్రీ 50,000 వెండర్ ఇన్వాయిస్. పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. $50,000 పర్చేజ్ అకౌంట్ ఎంటర్. సిమ్యులేట్, సేవ్. ఓసారి FB వెళ్తే వెళ్ళండి. లిస్ట్ రిఫ్రెష్. ఓకే, చూసారు ఇక్కడ బెల్ ఐకాన్ కనబడుతుంది. ఓకే, ముందు 5 lakhs ఉంది, తర్వాత 50,000 ఉంది. అంటే 5,50,000 ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒక 50,000తో ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. టోటల్ గా 6 లక్షలు ఉంది. టోటల్ గా ఎంత ఉంది? 6 లక్షలు ఉంది. ఓకే, ఈ 6 లక్షల్లో నేనేం చేస్తానంటే, ఫస్ట్ స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తా. లేదు ఇంకొక ఇన్వాయిస్ పోస్ట్ చేయమన్నా ఇంకొక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తా. చూడండి, 1 lakh. 1 lakh. సిమ్యులేట్, సేవ్. ఇక్కడ వెళ్ళి రిఫ్రెష్ చేయండి. లిస్ట్ రిఫ్రెష్. మళ్ళీ ఒక 1 lakh పోస్ట్ చేశాను. టోటల్ గా 7 lakhs అయింది. ఈ 7 lakhs లో నేను ఏం చేస్తున్నానంటే, ఓకే, 1,50,000 1,50,000 స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తా. ఓకేనా? సో చూడండి, 1,50,000 స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తా. దానికి సంబంధించిన టీ కోడ్ ఏంటి? FB53లోకి వెళ్తున్నా. FB53, F-53. ఓకే, పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్. KZ మా KZ తో డిఫైన్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. KZ అంటే అవుట్ స్టాండింగ్ పేమెంట్. వెండర్ పేమెంట్ అంటారు. దీన్ని ఏమంటారు?
వెండర్ పేమెంట్. ఓకే. టైపు, కంపెనీ కోడ్, పీరియడ్, కరెన్సీ ఆర్ రేట్, రెఫరెన్స్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0001 వెండార్ పేమెంట్. బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. అమౌంట్ వచ్చేసి ఇక్కడ 1,50,000 ఇస్తాం. 1,50,000 అంటే 2 ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తున్నాం. వెండర్ పేమెంట్, వెండర్ ఇన్వాయిస్ తీసుకోండి. వెండర్ సెలెక్ట్ చేసుకోండి. కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ఓకే, సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఏముంటుంది? ఇన్ కంపెనీ కోడ్ వాల్ 1 ద నెంబర్ రేంజ్ 15 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2025. ఓకే, నెంబర్ రేంజ్ 15 మిస్ అయింది అంటుంది. ఈ నెంబర్ రేంజ్ 15 కి నెంబర్ రేంజెస్ ఇవ్వాలి. ఈ కేజెడ్ ఉంది కదా, కేజెడ్ సంబంధించిన ఎంట్రీస్ పోస్ట్ అవ్వాలంటే సో కంపల్సరీగా మనం దానికి నెంబర్ రేంజెస్ ఇవ్వాలి. నెంబర్ రేంజెస్ ఇవ్వాలంటే ఏం చేయాలి? దానికి నెంబర్ రేంజెస్ ఇవ్వాలంటే ఎక్కడ వెళ్ళాలి? మా గ్లోబల్ సెట్టింగ్స్ లో చెప్పండి. గ్లోబల్ సెట్టింగ్స్ లో నెంబర్ రేంజెస్ ఇవ్వాలంటే ఎక్కడ వెళ్ళాలి చెప్పండి. చెప్పండి గైస్. నెంబర్ రేంజెస్ టీ కోడ్ ఏంటి చెప్పండి మా. గ్లోబల్ సెట్టింగ్స్ లో కాన్ఫిగరేషన్ లో నెంబర్ రేంజెస్ టీ కోడ్ ఏంటి? ఎలిజిబుల్ చెప్పండి గైస్. ABN1 గుర్తు పెట్టుకోవాలమ్మా, గుర్తు పెట్టుకోవాలి చెప్తున్నాను. /n ABN1 వాల్మార్ట్ 1 లెస్ సింబల్. ఇక్కడ అక్కడ నెంబర్ అనేది 15 కదా, ఇక్కడ ఎంతవరకు ఎండ్ అయింది? 3000 వరకు ఎండ్ అయింది. 3001 4000 సేవ్. సేవ్ అయిందా? యా. సో ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఎంట్రీస్ పాస్ చేయాలి. /n F-53 ఎంటర్. మళ్ళీ ఏమంటుంది ఇక్కడ? యాన్ ఎంట్రీ ఇన్ ఫీల్డ్ వాల్యూ డేట్ ఈజ్ నాట్ పర్మిటెడ్. వాల్యూ డేట్ అవసరం లేదు, తీసేయండి. నెక్స్ట్, ద ఎంట్రీ వాల్ 1 ఈజ్ మిస్సింగ్ ఇన్ టేబుల్ T043G. దీనికి దీనికి గల సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది? ఓకే, మెసేజ్ నెంబర్ F5100. అంటే దీనికి ఏం చేయాలంటే మనము దీనికి సొల్యూషన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ ఆర్ కస్టమర్ OBA3 OBA3లోకి వెళ్ళి మనం క్రియేషన్ చేసుకోవాలి. మూవ్ ఎంట్రీస్, కంపెనీ కోడ్ ఇవ్వండి వాల్ 1. ఇక్కడ కూడా కంపెనీ కోడ్ వాల్ 1 ఇస్తున్నా. టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ ఆర్ కస్టమర్ ఇలా క్రియేషన్ చేసుకోవాలి. పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ ఉంటుంది. సేవ్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి? బ్యాకెండ్ లో సెటప్ చేయాలి. XK02లోకి వెళ్ళి ఎంతమంది వెండర్స్ ఉన్నారో అంతమంది వెండర్స్ కి బ్యాకెండ్ లో మనం సెటప్ చేయాలి. XK02 ఆల్రెడీ కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ 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 ఎంటర్. ఇక్కడ ఇవ్వాలి వాల్ 1. నువ్వు అక్కడ చేసింది ఇక్కడికి వస్తుంది. సేవ్. మళ్ళీ నెక్స్ట్ పర్సన్ తీసుకోండి.
ఎంటర్ సీతా ఎంటర్ప్రైజెస్. వాల్ 1 సేవ్. ఎంటర్ దినేష్ మర్చెంట్స్. సేవ్. ఓకే. ఓకే. యా ఇప్పుడు క్లియర్ అవుతుంది చూడండి. స్లాష్ అండ్ వెబ్ డాష్ 53 పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్. $1,50,000. ఎంటర్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. మళ్ళీ ఏమంటుంది? వ్యాలిడేట్ అవసరం లేదండి, తీసేయండి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాం. చూడండి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్ని 4. 5 lakhs ఉంది, 50,000 ఉంది, మళ్ళీ 50,000 ఉంది, 1 lakh ఉంది. టోటల్ గా 4 ఇన్వాయిసెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి, 4 ఇన్వాయిసెస్ చూపిస్తున్నాయా? 5 lakhs, 50, 50, 1 lakh. టోటల్ గా 7 lakhs. ఇప్పుడు దీంట్లో నేను డాక్యుమెంట్ నెంబర్ 3, డాక్యుమెంట్ నెంబర్ 4. ఓకే. సో ఈ రెండింటిని క్లియర్ చేయాలి. సో అప్పుడు ఇక్కడ చూడండి, అమౌంట్ ఎంటర్డ్ 1,50,000, అసైన్డ్ 7 lakhs, నాట్ అసైన్డ్ 5,50,000. ఇప్పుడు అమౌంట్లు మ్యాచ్ అవ్వాలి మీకు. అప్పుడు చూడు, 5 lakhs దీని మీద క్లిక్ చేయండి, బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. మళ్ళీ 50,000 క్లిక్ చేయండి, బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు అమౌంట్ చూడు, అమౌంట్ ఎంటర్డ్ 1,50,000, అసైన్డ్ 1,50,000, నాట్ అసైన్డ్ 0,0. ఇలా సెటప్ అవ్వాలి. ఓకే. అంటే బిల్ నెంబర్ 3, బిల్ నెంబర్ 4 ఈ రెండింటిని నేను క్లియర్ చేస్తున్నా. ఇవి రెండు బ్లూ కలర్ లో కనబడుతున్నాయి, రిమైనింగ్ 2 బ్లాక్ కలర్ లో కనబడుతున్నాయి. అమౌంట్ మ్యాచ్ అయిపోయినాయి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని? 4. డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1 చూపిస్తుంది. ఇలా సెటప్ చేసుకోవాలి. అదే ఇప్పుడు మళ్ళీ 2 టైమ్స్ ప్రెస్ చేశారనుకో, మళ్ళీ చూడండి అమౌంట్ డిఫరెన్స్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ 5,50,000 చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి, సేవ్. డాక్యుమెంట్ 3001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ వాల్మార్ట్ 1. ఇప్పుడు 2 ఇన్వాయిసెస్ క్లియర్ అయిపోయినాయమ్మా. స్టాండర్డ్ క్లియరింగ్ అయిపోయింది. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ అమౌంట్ క్లియర్ చేయడం. ఇప్పుడు మనం స్టాండర్డ్ క్లియరింగ్ చేసాం. 4 ఇన్వాయిస్లు ఉన్నాయి. 4గిట్లో 2 ఇన్వాయిస్లు క్లియర్ చేసిన, అంటే టోటల్ అమౌంట్ క్లియర్ చేసిన, పెండింగ్ ఏం పెట్టలేదు. ఓకే. ఇప్పుడు ఎఫ్బి L1N ఉంది కదా, ఎఫ్బి L1Nలోకి వెళ్ళండి. ఇక్కడ వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేయండి, లిస్ట్ లోకి వెళ్ళి పైన రీఫ్రెష్ చేయండి. చూసారా, 2 ఇన్వాయిసెస్ క్లియర్ అయిపోయినాయి. 5 lakhs ఇన్వాయిస్ ఉంది, 50,000 ఇన్వాయిస్ ఉంది. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఆ క్లియర్ ఏంటి చూడాలంటే ఎక్కడ వెళ్ళాలి? క్లియర్డ్ ఐటమ్స్ లోకి వెళ్ళాలి. క్లియర్డ్ ఐటమ్స్ లోకి వెళ్ళి టుడే డేట్ ఇవ్వాలి. ఎగ్జిక్యూట్. చూసారా, కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండర్ పేమెంట్. పెట్టుకోండి. కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండర్ పేమెంట్. ఇలా. ఓకే, బ్యాక్ వచ్చేయండి. ఇలా గ్రీన్ టిక్ పడ్డాయా? గ్రీన్ టిక్ పడ్డాయంటే క్లియర్ అయినాయని అర్థం. బ్యాక్. మళ్ళీ ఓపెన్ ఐటమ్స్ లోకి వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే. ఇప్పుడు ఎంత ఉంది మన దగ్గర? 5,50,000 ఉంది. ఈ 5,50,000 లో నేను ఎంత అమౌంట్ క్లియర్ చేస్తాను? పార్షియల్ క్లియరింగ్ అంటాం. ఓకే. 5,20,000 క్లియర్ చేస్తా, అంటే 95% అమౌంట్ క్లియర్ చేస్తాను అనుకోండి. పార్షియల్ క్లియరింగ్ లో F-53 అట్ ఏ టైం 95% అమౌంట్ ఇన్వాయిస్ క్లియరింగ్. ఓకేనా? సో ఇప్పుడు మన దగ్గర 5,50,000 ఉందండి. దాంట్లో నేను 95,000 క్లియర్ చేస్తున్నా. ఎగ్జాంపుల్ వచ్చేసి
5,20,000 అనుకోండి. 5,20,000 క్లియర్ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ పార్షియల్ క్లియరింగ్. పార్షియల్ క్లియరింగ్. ఓకే, చూడండి. మళ్ళీ F-53కి వెళ్ళండి. సేమ్ మళ్ళీ తీసుకోండి రెఫరెన్స్ నెంబర్. $5,20,000. వాల్యూ డేట్ అవసరం లేదు కదా. ఎంటర్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్టాండర్డ్, ఇంతకుముందు స్టాండర్డ్ చూశారు. ఇప్పుడు పార్షియల్ అమౌంట్, రెసిజువల్ అమౌంట్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అని చూపిస్తుంది. ఇప్పుడు మనము ఇంతకుముందు స్టాండర్డ్ చేశాం కదా, ఇప్పుడు పార్షియల్ అమౌంట్ చేద్దాం. పార్షియల్ అమౌంట్. సో ఇక్కడ బిల్ నెంబర్ 1 టోటల్ అమౌంట్ క్లియర్ అయిపోవాలా. ఏదైతే సెకండ్ బిల్ ఉంటుందో ఆ సెకండ్ బిల్లులో 20,000 మాత్రమే క్లియర్ అవ్వాలా. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే పార్షియల్ అమౌంట్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. 2 టైమ్స్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా 20,000 వచ్చేస్తుంది మైనస్. కింద అమౌంట్ చూడండి, మ్యాచ్ అయిపోయింది. అమౌంట్ ఎంటెడ్ 5,20,000, అసైన్డ్ 5,20,000, నాట్ అసైన్డ్ 00. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేయండి. ఇలా చూపిస్తుంది. మధ్యలో బ్లూ కలర్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. వెండర్ ఇన్వాయిస్, సేవ్. ఓకే, ఇప్పుడు వెళ్ళి చూడండి అక్కడ అమౌంట్ ఎంత చూపిస్తుందో. లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. చూసారు ఇక్కడ ఓన్లీ సెకండ్ బిల్లు కనబడుతుంది. ఓన్లీ 30,000 పెండింగ్ బ్యాలెన్స్ కనబడుతుంది. బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ క్లియర్ ఐటమ్స్ లోకి వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి. సో కేఆర్ 5 lakhs, కేజెడ్ 5 lakhs. మనం క్లియర్ చేసింది మాత్రం 5,20,000. కానీ ఇక్కడ ఇన్వాయిస్ ఎంత కనబడుతుంది? 5 lakhs కనబడుతుంది. ఎందుకంటే ఆ ఇన్వాయిస్ లో ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ఆ పెండింగ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి అది ఇంకా పూర్తిగా క్లియర్ అయినట్టు కాదు. ఇంకా 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. అందుకు అది ఇక్కడ క్లియర్ అయినట్టుగా చూపించట్లేదు. ఓకే, బ్యాక్. ఓపెన్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. ఓకే, ఇప్పుడు ఇంకా 30,000 మన దగ్గర ఉన్నట్టు కేఆర్ లో, వెండర్ ఇన్వాయిస్ లో 30,000 మన దగ్గర ఉన్నట్టు. ఆ 30,000 లో రెసిజువల్ క్లియరింగ్ 15,000 క్లియర్ చేస్తా. 15,000. ఓకే, సో మన దగ్గర ఇక్కడ 30,000 ఉందనుకోండి. ఈ 30,000 లో 15,000 క్లియర్ చేస్తా. ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? ఇంకా 15,000 ఉంటుంది. చూద్దాం. ఫస్ట్ 30,000 లో 15 క్లియర్ చేస్తా. రెసిజువల్ అంటే హాఫ్ అమౌంట్ క్లియరింగ్. F-53కి వెళ్ళండి. మళ్ళీ డేట్ తీసుకోండి. 3 డాక్యుమెంట్, హెడర్ డాక్యుమెంట్, టెక్స్ట్. ఇక్కడ 15,000 ఇస్తున్నాను. ఎంటర్. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది క్లియర్ చేయాలమ్మా చెప్పండి. ఈ రెండిట్లో ఏది క్లియర్ చేయాలి చెప్పండి గైస్. 50,000 క్లియర్ చేయాలా లేదంటే 20,000 క్లియర్ చేయాలా? ఏది క్లియర్ చేయాలి చెప్పండి. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అనుకోండి. దీంట్లో ఏది క్లియర్ చేయాలి చెప్పండి చూద్దాం. 50,000లో ఉందా అమౌంట్? 20,000లో ఉందా అమౌంట్? 50,000. ఓకే, 50,000లో అమౌంట్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నువ్వు స్టాండర్డ్ ఉంది, పార్షియల్ ఉంది, రెసిజువల్ ఉంది. రెసిజువల్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అమౌంట్ ఎంటెడ్ 15,000, అసైన్డ్ 30,000, నాట్ అసైన్డ్ 15,000. ఇప్పుడు ఇక్కడ 50,000 మీకు కనబడుతుంది, కానీ దాని వెనక ఉండేది 30,000. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే పైన రెసిజువల్ ని సెలెక్ట్ చేసి ఇంకా 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ గా మైనస్ 15,000 తీసేసుకుంటుంది. సో అమౌంట్ ఎంటెడ్ 15,000, అసైన్డ్ 15,000, నాట్ అసైన్డ్ 00. సేవ్ చేయండి. కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ సెలెక్ట్ చేయండి. సేమ్ వెండర్ ఇన్వాయిస్ సెలెక్ట్ చేసి సేవ్ చేయండి. ఇప్పుడు వెళ్ళి అక్కడ చూడండి అమౌంట్ ఎంతో తెలుస్తుంది మనకి. ఓకే, వెండర్ లైన్ డిస్ప్లేకి వెళ్ళి
లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మీకు ఎంత కనబడుతుంది అమౌంట్? 15,000 కనబడుతుంది. ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 15,000 ఉంది. బ్యాక్ వచ్చేయండి. ఒకసారి క్లియర్ ఐటమ్స్లోకి వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి, కేజెడ్ అని చూపిస్తాం. ఇలా స్టాండర్డ్, పార్షియల్, రెసిజువల్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ 15,000 ఉంది. అది డైరెక్ట్ గా రెసిజువల్ అయినా చేయొచ్చు, స్టాండర్డ్ అయినా చేయొచ్చు, పార్షియల్ అయినా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు మనం. ఓకేనా? ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ 15,000 ఉంది కదా, కేజెడ్. ఇది డైరెక్ట్ గా మనము క్లియర్ చేయొచ్చు. ఓకే, ఈరోజు డేట్ ఇవ్వండి. రెఫరెన్స్ నెంబర్ 4 ఇస్తున్నాను. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, వెండర్ పేమెంట్, అకౌంట్ 15,000 ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి, అకౌంట్. ఓకే, సెలెక్ట్ చేయండి. సో తర్వాత ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, టోటల్ అమౌంట్ క్లియర్ చూపిస్తుంది. ఇక్కడ అమౌంట్ ఎంటెడ్ 15,000, అసైన్డ్ 15,000, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. సో నాట్ అసైన్డ్ 00. సేవ్ చేయండి. టోటల్ అమౌంట్ క్లియర్. ఓకే, లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు క్లియర్డ్ ఐటమ్స్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. సో చూసారు కదా, 15,000. ఓకేనా? ఇంకా టోటల్ అమౌంట్ క్లియర్ అయిపోయి ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉంది. ఇక్కడ చూసారంటే ఇంకా ఎలాంటి మనకు అమౌంట్ అనేది ఉండదు. క్లియర్? ఎనీ డౌట్స్? మన దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ వన్? స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిజువల్ క్లియరింగ్. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఎనీ వన్? క్లియర్ గైస్? ప్రసాద్, నూరి, వర్మ, లక్ష్మి, ప్రేమ్, ఎనీ డౌట్స్? అర్థమైందా? స్టాండర్డ్ క్లియరింగ్, రెసిజువల్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్. ఎనీ డౌట్స్? సే ఎస్ ఆర్ నో. క్లియరా? ఓకే, సో ఇవి చేసేసేయండి. ఫ్రమ్ టుమారో మనకి వెండర్ డౌన్ పేమెంట్ ఆర్ వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఏ విధంగా చేయాలనేది మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్ గైస్, బాయ్.